నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత కానీ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కానీ మీడియా పైన ప్రత్యేకంగా బాగా చర్చ జరుగుతుంది. మీడియా వార్ జరుగుతుంది అనేటువంటి చెప్పుకోవచ్చు. మీడియా ఒక పార్టీకి మద్దతుగా ఒక పార్టీకి వ్యతిరేకంగా అందనంత లోతుకు వెళ్తుంది, అందనంత ఎత్తుకు వెళ్తుంది. ఏం జరుగుతున్నది, అసలు మీడియా ఎందుకు ఇట్లా మారుతుంది అనేటువంటి అంశం పైన సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ మీడియాకు సంబంధించినటువంటి ఉత్థాన పతనాలు, మీడియా ఒక మాఫియాగా మారిందా, మీడియాగా ఉందా, ఇట్లాంటి అంశాలపైన చర్చ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సతీష్. దాదాపుగా 30 ఏళ్ళు అవుతుంది మీరు జర్నలిజంలోకి వచ్చి. 30 ఏళ్ళు అయిపోయింది. నేను వచ్చాక 15 సంవత్సరాలు దాటిపోయింది. మీడియాకు సంబంధించినటువంటి అంటే అంతకు ముందు వేరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా, 3 రకాల మీడియాలను తీసుకుంటే మీడియా వెళ్తున్నటువంటి మీడియా ప్రయాణం చేస్తున్నటువంటి తొవ్వ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది కొంత విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది లోతైనటువంటి సబ్జెక్టు. అది స్వాతంత్ర పోరాటానికి ఉపయోగపడేటువంటి పత్రికలు ఉన్నాయి, తెలంగాణ పోరాటానికి ఉపయోగపడేటువంటి పత్రికలు ఉన్నాయి, ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. మంచికి జరిగింది, చెడుకు జరిగింది. ఏది మనం ముందు తీసుకుందాం అంటే సతీష్, ఇప్పుడు మీడియా రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఒకప్పుడు 30 years అంటున్నారు, 30 years ఇండస్ట్రీ అంటారు. అయితే దాంట్లో ముందు మేము వచ్చినప్పుడు ప్రింట్ మీడియా చాలా ప్రభావం చూపింది. అప్పటికి నేను వచ్చేటప్పటికి ఈనాడు అనేది చాలా బలోపేతంగా ఉన్నది. ఉదయం అనేది వచ్చి అప్పుడు సంచలనంగా మారింది. ఆ పత్రికను చూసి ఇన్స్పైర్ అయ్యి డిగ్రీ నుంచి మనం ఈ జర్నలిజం చేయాలని ఉదయం ఇన్స్పైర్గా తీసుకున్నాం. అప్పట్లో కొండపల్లి సీతారామ ఇంటర్వ్యూలు కానీ, సెన్సేషనల్ ఎన్టీ రామారావు మీద వ్యతిరేక వార్తలు కానీ చాలా వచ్చినాయి. అయితే అటు నుంచి చూస్తే ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, న్యూ మీడియా. ఓల్డ్ మీడియా, ప్రింట్ మీడియా ఓల్డ్. సెకండ్ మీడియా ఇస్ ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ వార్త, శాటిలైట్ 24 hours న్యూస్. అంతకుముందు దూరదర్శన్ ఉన్నా, అంతకుముందు ఈటీవీ కొంత ఉన్నప్పటికీ, లేకపోతే జెమినీ టీవీ ఉన్నప్పటికీ, ఈ శకం ఎప్పుడైందంటే నాకు తెలిసి 2004 ప్రాంతం, 2002 ప్రాంతం నుంచి పుంజుకుంది. 2003 నుంచి TV9 24 గంటల వార్తతో చాలా ప్లేరప్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా రకరకాలు ఉంది. డిజిటల్ ఫార్మ్, దాన్ని న్యూ మీడియా అంటున్నాం. వాట్సాప్ వార్తలు కావచ్చు, యూట్యూబ్ న్యూస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఇప్పుడు యూట్యూబ్ న్యూస్, ఇది తర్వాత డిజిటల్ మీడియా, ఇవన్నీ రకరకాల 3-4 మీడియాలను మనం తీసుకొచ్చి ప్రింట్ మీడియాను కూడా ఇప్పుడు డిజిటల్ మీడియా కన్వర్ట్ అయిపోయింది. డిజిటల్ మీడియాలు రాక తప్పట్లేదు. ఇప్పుడు మనం చర్చిస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా యూట్యూబ్ మీడియాకి వచ్చేసింది. వాళ్ళు చెప్పే వార్తలు, వాళ్ళ టీవీలో చెప్పే వార్తలను సినాప్సిస్ చేసి లేకపోతే థంబ్నెయిల్ పెట్టి మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చేస్తాయి. టీవీ చూసేది తక్కువ, యూట్యూబ్ చూసేది ఎక్కువ. సో ఆ డిజిటల్ మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా డిజిటల్ మీడియా నుంచి సోషల్ మీడియాకి వచ్చేసారు. ఈ అన్ని రకాలుగా కలగలిపి అయిపోయింది. మీడియా అనేది నాకు తెలిసి కొంత ఆందోళనకరమైన పరిణామం. మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందు గతంలో హిడెన్ ఎజెండా, ఒక పత్రిక, ఉదయం పత్రిక అనేది ఏ పత్రిక ఎవరికి మద్దతు పలుకుతుంది అని తెలియదు. హిడెన్ ఎజెండా దాసరి నారాయణరావు స్థాపించిన పత్రిక. అప్పటి వరకు తెలియదు జనాలకు ఏ పత్రిక ఏ ఉద్దేశంతో వచ్చింది. ఆ పత్రిక ఏమంటారు, ఎవరైనా ప్రజల సమాచారం కోసం ప్రజల చేతిలో పాశుపతాశ్రం అనే, మీ చేతిలో మా అక్షరం మీ ఆయుధమైన వస్తారు, లేదా మీ చేతిలో ప్రజల చేతిలో పాశుపతాశ్రం అంటారు, లేకపోతే పాజనపతాశ్రం. ఆ తర్వాత ఏమైంది తెలియదు. ఫస్ట్ ఉదయం సంచలనం అవుతారు. అంతకుముందే మేము వచ్చేటప్పటికి ఈనాడు చాలా ఎస్టాబ్లిష్డ్ పత్రిక. గతంలో మనకు ఊహదలు ఉన్నప్పుడు ఆంధ్రపత్రిక, గోల్కొండ పత్రిక వచ్చిన మీద అప్పుడు స్వాతంత్రం నాటిది, పెద్దగా దాన్ని అవగాహన లేదు. చరిత్రలో చదివిందే తప్ప మనకు అవగాహన, ప్రత్యక్ష అవగాహన తక్కువ.
స్వాతంత్రోద్యమం కోసం పనిచేసింది. తెలుగు పత్రిక రావాలని ఎంతోమంది త్యాగం చేసిన ఆంధ్ర పత్రిక, విశాలాంధ్ర, తర్వాత ప్రజా పత్రిక, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మొదట మేము రాకపూర్వము మొత్తం వచ్చిన తర్వాత కూడా ఈ పత్రికలు అనేది జర్నలిస్టులు కానీ పత్రికలు కానీ కమ్యూనిస్టుల చేతిలో ఎక్కువ. కమ్యూనిస్టులు అంటే జర్నలిస్టులు కమ్యూనిస్టులుగా ఎక్కువ ఉంటాయి. కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే మేము కమ్యూనిస్టులు, మేము సోషలిస్ట్ వేరు, కమ్యూనిస్టులం అని అనుకున్న వాళ్ళే, నక్సల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ జర్నలిస్ట్గా చలామణి అయినారు. కమ్యూనిస్టు పత్రికలు, కమ్యూనిస్టు జర్నలిస్టులు వాళ్ళు రాసింది వేదం, చెప్పింది శాసనం, అట్లా జరిగిపోయింది. కొంత ఈనాడు దాన్ని మార్పు తీసుకొచ్చింది. అంటే వ్యాపారి చేతిలోకి వచ్చింది, అది రామోజీరావు చేతిలోకి వచ్చింది. క్యాపిటలిస్ట్, కమ్యూనిజం నుంచి మెల్లగా క్యాపిటలిస్ట్ వైపు అడుగులు వేసింది. ఒక టైం అప్పుడు క్యాపిటలిస్ట్, పెద్ద క్యాపిటలిస్ట్ కాకపోయినా ఇవాళ బిజినెస్ టైకూన్, అప్పటికే ప్రపంచ వ్యాపారం కానీ చాలా చేసి ఒక పత్రికను తీసుకొచ్చిండు. ఓకే, ఆ పత్రికను ఒక సిస్టమేటిక్గా నడపడం, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పత్రికగా దానికి ఒక ముద్ర పట్టాయి రామోజీ. అప్పటికి ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతుకలు లేవు. స్వాతంత్ర పోరాటం నుంచి ప్రజా పోరాటము వీటిని ఒక ఎక్స్పోజ్ చేసిన పత్రికలు ఒకేసారి కొత్త తరహా రిపోర్టింగ్కు, సంచలన రిపోర్టింగ్కు తెరలేపింది మాత్రం ఈనాడు. అప్పట్లో ఈనాడులో చదువుతుంటే చదివిన వాళ్ళని ఇంకా చదవలేదు వార్త. రాజీవ్ గాంధీ బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు అంజయ్యను అవమానపరిచిన తీరు, అంజయ్యకు జరిగిన అవమానము, లేకపోతే ఢిల్లీ పెత్తనం, అప్పటికే వార్తలు రాశారు. ఆ వార్తలు విన్నాం, తర్వాత చదివినాం. అప్పుడప్పుడు మెల్లమెల్లగా ఎదుగుతున్న దశ అది. అప్పటికి దీనికి పోటీగా ఉదయం వచ్చింది రామోజీరావు పోటీ. రామోజీరావు వచ్చిన దశలో ఎన్టీ రామారావు ఎంటర్ కావడం, పత్రిక బలపడ్డ సమయంలో 1982, 83 నుంచి అనూహ్య మార్పులు వచ్చినాయి. సంచలనం ఒకటి. అప్పుడేమైంది, కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చిన ఎన్టీ రామారావుకు ఎత్తుకోవడం, భుజాన్ని ఎత్తుకోవడం, ఎన్టీ రామారావుకు పూర్తిగా మద్దతు చేసి 9 నెలల్లో ఆయన అధికారం రావడానికి ఈనాడు పత్రిక చాలా బలమైన పాత్ర పోషించిందని అందరూ అంటారు. తర్వాత తెర ముందు పాత్ర కూడా పోషించింది. సరే, అప్పటికి జనాభిప్రాయము కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే బాగా విసిగిపోయింది, ఒక పార్టీ కొత్త నాయకుడు రావాలి. అప్పటికి దేవుడిలాగా భావించిన ఎన్టీ రామారావు రావడం ఆ పత్రిక కూడా కలిసి వచ్చింది. తర్వాత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటికి దాసరి నారాయణరావుకు, రామోజీరావుకు చాలా వైరం ఉంది. అంటే దాసరి నారాయణరావు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అని వ్యతిరేకంగా ఆయనను తన సితారా పత్రికలు కానీ అక్కడ కానీ ఆయన ఫోటోలు తీసుకురాకపోవడం, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మొత్తమే ఆయనను దూరం చేయడం, బాగా అవమానాన్ని ఫీల్ అయిన దాసరి నారాయణరావు కసిగా, అంటే ఒక వెంజెన్స్గా, అంటే కసితోనే పెట్టిన పత్రిక ఉదయం. ఆ ఉదయం పత్రిక రామోజీరావుకు వ్యతిరేకంగా ఆవిర్భవించింది, సంచలనంగా ఆవిర్భవించింది. అది కూడా మామూలుగా కాదు. సిటీ టాబ్లెట్ కూడా అదే ప్రవేశపెట్టింది. అదొక కొత్త అప్పటికి నేను జిల్లా టాబ్లెట్, సిటీ టాబ్లెట్ ఒక పత్రిక, చిన్న ఒక సెపరేట్ తీసి నేను చదివిన ఆ పత్రికను. అప్పటికి నేను రిపోర్టర్ కాదు, అప్పుడు 1990 వచ్చే వరకు దాసరి నారాయణ లేడు ఉదయంలో, కానీ సంచలన పత్రిక అది. అప్పటికి అప్పుడు దాంతోనే సంచలనం ఎదిగినాం మేము. సంచలన ఆ వార్తలు రాసిన ఇంకా ఇదివరకు రాయలేదు. సో అది మాగుంట సుబ్బరామరెడ్డి సారా వ్యాపారి చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నడపలేకపోయిండు, పట్టుబడి. శ్రీశ్రీ అన్నాడు కదా, అప్పుడు మనం పుట్టలేదు, నోట్లేదు, నేను పుట్టలేదు, పత్రికలు పెట్టుబడిదారులు విషపత్రికలు ఎప్పుడూ ఓదలున్నప్పుడు, ఎవరికి ఓదలున్నప్పుడు అన్నాడు అన్నమాట. అది పత్రికలు పోయి మొత్తం రాజకీయ పార్టీలకే పుట్టిన పత్రికలు అయిపోయినాయి. అంతే. ఆ తర్వాత ఉదయంకు ఈనాడు వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఉదయం సంచలన పత్రికగా మారింది. ఒక దశలో అసలు ఈనాడు అంటే వెన్నులో చలి పుట్టింది. ఆ పత్రిక నడపడానికి రామోజీరావు అంటే చాలా సిస్టమేటిక్గా ఒక
పత్రిక నడిపిండు. ఈ సిస్టమ్ ఇక్కడ సినిమా రంగంలో పెట్టడం, అక్కడ కాలు పెట్టడం, ఇక్కడ కాలు పెట్టడం, కొందరిని గుడ్డిగా నమ్మడం చేయడం, అందులో కమ్యూనిస్ట్ ఎక్కువగా ఉండడం, అక్కడ ఉదయంలో చిన్నదాన్ని కూడా పెన్ డౌన్, ఓకే, లేకపోతే షట్ డౌన్, ఈ పత్రిక ఇట్లా ఉద్యమాలు నడిచేది. అందులో ఆ పత్రిక యాజమాన్యానికి ఉండి సమస్యలు, వాళ్ళకు కష్టాలను అక్కడి ఉద్యోగులు గుర్తించలేదు. నేను చూసిన చాలా వరకు ఆ ఉద్యోగులు యాజమాన్యంతో సమన్వయం లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా, యాజమాన్యం ఎప్పుడు ఉద్యోగుల కోరికలు తీర్చే విధంగా ఉండాలి, డిమాండ్ తీర్చే విధంగా ఉండాలి, కానీ ఉద్యోగులకు కూడా బాధ్యతలు ఉన్న విషయం కొంత విస్మరించారు. ఉద్యోగులు బాధ్యత ఉంటుంది అనే విషయాన్ని విస్మరించడంతోనే అది ఉదయం పత్రిక పతనావస్థకు చేరుకుంది. ఆ ఉండ సుబ్రహ్మణ్యం వచ్చినాక కూడా కమ్యూనిజం, లెనినిజం, నక్సలిజం ఈ పత్రికలకు అప్పట్లో ఎన్కౌంటర్లు కూడా అయినాయి. దాంట్లో నేను కూడా నా మీద కూడా నిఘా వేసిన అప్పట్లో నక్సలైట్ అనుకూలంగా వచ్చేది. పోలీసులు దాష్టికాలకు వ్యతిరేకంగా రాయడం తప్పేం లేదు, కానీ ఇంత డెప్త్గా ఎట్లా అనాలిసిస్ చేస్తారు ఇక్కడ ఉదయం పత్రిక అని దాని మీద కొంచెం రసూల్ ఎన్కౌంటర్ కావడం, దాని కూడా ఎంక్వైరీ చేసింది. అంటే నక్సల్స్ ఎట్లా ఉన్నారు, నగరంలో ఎట్లున్నారు, బయట ఎట్లున్నారు చెప్పడము, రకరకాలుగా సంచలన పత్రిక. దాని తర్వాత ఆవిర్భవించింది ఉదయం పత్రిక. ఇది డౌన్ అయినప్పుడు ఈనాడు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పత్రిక వార్త పత్రిక. ఒక కక్షపూరితంగాను, లేకపోతే ఒక లక్ష్యం అనేది సరిగ్గా ఉంటే బాగానే ఉండు. ఒక వ్యాపారంగా ఎదగడానికో, లేకపోతే ఈనాడు తొక్కడానికో ద్వేషపూరితంగా వచ్చే ఏవి కూడా నిలబడవు. అప్పుడు కూడా వెన్నులో సలిగుట్టించింది వార్త. 1995-96 ప్రాంతంలో ఒక సంచలనం ఎటు చూసిన వార్త. ఆ వార్త కూడా ఒక లక్ష్యంతో ఎన్టీ రామారావు అప్పటికి పదవీచ్యుతుడైండు. ఎన్టీఆర్కు అనుకూలంగా వచ్చిన పత్రిక, లక్ష్మీ పార్వతికి అనుకూలంగా వచ్చిన పత్రిక వార్త వచ్చింది. కానీ మెయిన్ ఉద్దేశం రామోజీరావు ఆయన మీద రాసిండు, గిరిసంగి అరాచకాల మీద రాసిండని. గిరిసంగి తన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికో, దాష్టికాలు తెలియకుండా అప్పటికి వ్యాపార ప్రయోజనాలు. ఈజ్ ఎ క్యాపిటలిస్ట్ అంటే బిజినెస్ మ్యాన్ ఈజ్ ఎ క్యాపిటలిస్ట్. దాన్ని టేక్ అవుట్ చేసిండు. చాలా కష్టపడి వార్తాపత్రిక నిలబెట్టాడు. వార్తాపత్రిక ఒక సంచలనం. అక్కడ ఒక పత్రిక, ఒక కొత్త తరం అంటే కంప్యూటరు టెక్నాలజీని పెంచిన పత్రిక. అది అయిపోయింది. అదో 10 ఏళ్ళు నడిచింది. అంత లోపల అప్పటికే ఉన్న ఆంధ్రజ్యోతి కేఎల్ఎన్ ప్రసాద్, అప్పటికి ఆయన కాంగ్రెస్ ఎంపీగా పత్రిక నడిపిండు. బాగా నడిపిండ్రు, లేదని కాదు, అంటే సంచలనంగా నడపలేదు. తర్వాత ఆయన కుమారుడు కేఎల్ఎన్ ప్రసాద్, జ్యోతి ప్రసాద్ ఆయన ఉన్నాడు. కేఎల్ఎన్ ప్రసాద్ నడిపినంత వరకు బాగుంది. ఆయన తర్వాత ఆయన కుమారుడు తీసుకున్నాక అది కుంటు పడిపోయింది. తర్వాత అది మూతపడ్డది. కొంత ఇండిసిప్లిన్, క్రమశిక్షణ లేకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ఉద్యోగుల క్రమశిక్షణ, యాజమాన్య క్రమశిక్షణ లేకపోవడం, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ కావడం, డైవర్ట్ కావడం, పర్వర్ట్ కావడం. అక్కడ తర్వాత అది మూసిన తర్వాత దాన్ని తీసుకొని టేక్ ఓవర్ చేసింది అక్కడి ఉద్యోగిగా ఉన్న వేమూరి రాధాకృష్ణ. ఆయన ఒక జర్నలిస్ట్గా అప్పటికి ఒక పొలిటికల్ పార్టీకి, చంద్రబాబు నాయుడుకు కష్టకాలంలో సపోర్ట్ చేసిండు, లేకపోతే ఎన్టీ రామారావు పదవీచ్యుతుడైనప్పుడు, లేకపోతే వెన్నుపోటు రాజకీయ తిరుగుబాటు చేసినప్పుడు ఈయన అండగా నిలిచిండు. ఆయన ఒక లాభీ మెయింటైన్ చేసిండు. అప్పుడు లాభపడ్డాడు. ఆ లాభంతోనే ఈయన మళ్ళీ పత్రిక ఏర్పాటు చేసిండని ఒకటి. ఆ పత్రికను జర్నలిస్ట్గా పత్రికను పునఃప్రారంభమైంది 2002 నేను ఇనిషియల్గా లాంచింగ్లో ఉన్నా. నేను బ్యూరో చీఫ్గా, సిటీ అండ్ అది బ్యూరో చీఫ్ ఉన్నప్పుడు, అప్పుడు లాంచింగ్ చేసినప్పుడు ఆయన జర్నలిస్టులకు పెద్దపీట వేసాడు. రాజకీయ ప్రయోజనం ఏమున్నా అది ఇడన్ ఎజెండాగానే వచ్చింది. చాలామంది చంద్రబాబు డైరెక్ట్ పెట్టుబడులు ఉన్నాయి, చంద్రబాబు పత్రిక అది, అందులోకి ఎందుకు పోతున్నారు అప్పటికి వార్తలు మేము చాలా ఉచ్చస్థితులు ఉన్నాం. ఏ వార్త రాసినా సంచలనంగా మీరు ఎందుకు పోతురని అడిగారు. అప్పటికి రామచంద్రమూర్తి గారు ఈజ్ ఎ ప్రొఫెషనల్ జర్నలిస్ట్, అండ్ వరదల్లి మురళి అండ్ అల్లం నారాయణ, వీళ్ళంతా ప్రొఫెషనల్ జర్నలిస్టులు. ప్రొఫెషనల్ స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళే. వాళ్ళ తర్వాత తరం మేము
వాళ్ళకి శిశువులను లేకపోతే వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉన్నాం మేము. అందులో ఒక బ్యూరోల పార్ట్ వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు. అప్పుడు వాళ్ళకు కూడా ఒక జర్నలిస్ట్గా నేను నడుపుతా పత్రిక అని విశ్వాసం కల్పించిండు. ఎవరు? రాధాకృష్ణ. ఇప్పటి వరకు ఆయన కొంత అందులో నాకు కష్టపడే ఫలితం లేకపోవచ్చు, కానీ వేమూరి రాధాకృష్ణ మాత్రం ఒక జర్నలిస్ట్ లైన్ను సున్నితమైన గీతలు దాటలేదు. దాటకుండా అప్పుడు తెలంగాణ ఉద్యమము లేని వార్తలు రాసిన, ఆలం నారాయణ వాళ్ళ తెలుగురి అటువంటి రాసిన కొన్ని తనకు వ్యతిరేకంగా తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నా ఏమీ అనకుండా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి